ఇప్పుడు నేను చూపిస్తున్న ప్యాకేజ్ చూసి మీరేమనుకున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండబ్బా. నేనైతే బావ తీసుకొని రాగానే అగ్గిపెట్టెల బాక్స్ ఉంటుంది గదా! వాటిలోనే గదా మనకప్పుడు ఇట్లా ఇచ్చేవాళ్ళు. అదే అనుకున్నా. టీ పొడి తీసుకొని రమ్మంటే, "ఇదేం స్వామి ఇది తీసుకొచ్చావు నువ్వు" అనంటే, "నీ తలకాయ ఇది టీ పొడినే విడిగా అమ్ముతున్నారని చెప్పి తీసుకొనొచ్చానురా" అనైతే అన్నాడు. ఆడ సగం టీ పొడి కిందేసినాననమాట. ఉదయాన్నే జర్నీ చేసొచ్చామనమాట. బాగా హెడేక్‌గా ఉంది ఇద్దరికీ గూడా. జర్నీ చాలా లాంగ్ అయిపోయిందనమాట మాకి. వర్షాలకి అసలు ఆ బస్సులు ఆగడము, స్టార్ట్ అవ్వడము, మళ్ళీ ఆగిపోవడము, ట్రాఫిక్ జామ్‌తో చాలా ఇబ్బంది పడ్డామనమాట. ఇంకా రాగానే టీ అయితే కావాలనంటే, సరే పెడదాం అనేసి అనుకున్నా. ఆడవాళ్ళు ఎంత బయటికెళ్ళి జర్నీ చేసొచ్చినా, ఇంట్లో ఎంత కష్టపడి పని చేసినా ఖచ్చితంగా మన పనులు మనమే జేసుకోవాలి గదా! ఎవరి ఇంట్లో అయినా ఉండేదే. నేను ఆడ అదే మాట చెప్తున్నా. "నువ్వు పెట్టొచ్చు కదా బావ టీ" అని జెప్పేసి. "నీతో పాటు నేను జర్నీ చేసినాను కదా!" అని జెప్పేసి అంటే, "నేను కూడా జర్నీ చేసినా కదా!" అన్నాడు మా బావ సింపుల్‌గా. ఈ టీ అయితే వరస్ట్‌గా ఉంది. ఏందో ఆకులు ఆకులుగా ఉండింది. అసలు టీ తాగిన ఫీలింగే అనిపించలేదు. దీనికన్నా బస్సులోనే బాగుందిరా స్వామి టీ అనిపించిందనమాట. కరివేపాకు నేనొచ్చాను గదా! అందుకే వచ్చింది.